హాయ్ గైస్, లెట్స్ క్రాస్ దిస్ డిఎస్ఏ బ్రిడ్జ్ టుగెదర్. ప్రీవియస్ వీడియోలో మనం అరే యొక్క కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం గైస్. ఈ వీడియోలో అరేస్లో రియల్ గేమ్ని ప్లే చేద్దాం గైస్. టుడే టాపిక్ ఏంటంటే అరే ఆపరేషన్స్ గైస్. అరేస్లో మనం చేయబోయే అరే ఆపరేషన్స్ గైస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆపరేషన్స్ యూస్ చేస్తూనే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో సాల్వ్ చేయబోతున్నాం. సో లిసన్ కేర్ఫుల్లీ గైస్. ఈ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. మీ ఫోన్లో కాంటాక్ట్స్ యాడ్ చేయడం, ఎడిట్ చేయడం లేదా సెర్చ్ చేయడం ఇవన్నీ మీరు చేస్తారా? ఏమేం గైస్? యాడ్ చేయడం, ఎడిట్ చేయడం, సెర్చ్ చేయడం, ఇటువంటి ఆపరేషన్స్ ఏమైనా మీ ఫోన్ కాంటాక్ట్స్లో మీరు చేస్తారా? చేస్తాం కదా గైస్. సేమ్ ఆపరేషన్స్ మనం అరేస్లో కూడా చేస్తాం గైస్. సేమ్ ఆపరేషన్స్ అరేస్లో కూడా చేస్తాం. అదే గైస్, ఇప్పుడు అరే ఆపరేషన్స్ అంటే ఏంటంటే, వాట్ ఆర్ అరే ఆపరేషన్స్ గైస్? అరే ఆపరేషన్స్ ఏంటంటే సింపుల్. అరేలో డేటాని చూడడం లేదా డేటాని మార్చడం లేదా డేటాని వెతకడం, ఈ ఆపరేషన్స్ మనం అరేస్లో చేస్తాం గైస్. సో నేనేమనుకుంటున్నా అంటే అరే ఆపరేషన్స్ని టూ పార్ట్స్ ఆఫ్ వీడియోస్లో చేద్దాం అనుకుంటున్నా గైస్. ఎందుకంటే మనం ఒక 6 to 7 ఆపరేషన్స్ నేర్చుకుంటున్నాం. ఒక వీడియోలో అయితే మీకు బోర్ కొడుతుంది, అందుకోసం అని చెప్పి 2 పార్ట్స్లో చేద్దాం అనుకుంటున్నాం. పార్ట్ 1లో మనం ఏం నేర్చుకుంటామంటే అరే ట్రావర్సులు, అరే యొక్క ఎలిమెంట్స్ని ఎలాగ యాక్సెస్ చేయాలి, ఎలిమెంట్స్ని ఎలా అప్డేట్ చేయాలి, ఏదైనా ఎలిమెంట్స్ని ఎలా సెర్చ్ చేయాలి. ఈ పార్ట్ 1లో ఇది నేర్చుకుందాం గైస్. పార్ట్ 2లో ఏంటంటే ఇన్సర్షన్స్, డిలీషన్, ఈ 2 ఆపరేషన్స్ నేర్చుకున్నాం గైస్. ఎందుకంటే ఇన్సర్షన్స్లో ఇన్సర్ట్ ఎట్ ఎండ్, ఇన్సర్ట్ ఎట్ బిగిన్, ఇన్సర్ట్ ఎట్ గివెన్ పొజిషన్ అంటే 3 ఆపరేషన్స్ ఉంటాయి. సేమ్ అలాగే డిలీషన్స్లో కూడా ఎండ్లో డిలీట్ చేయడం, స్టార్టింగ్లో డిలీట్ చేయడం, ఏదైనా ఒక పొజిషన్లో డిలీట్ చేయడం. సో వీటిని మాత్రం ఇన్సర్షన్ని, డిలీషన్ని మనం పార్ట్ 2లో నేర్చుకున్నాం గైస్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ ట్రావర్సల్ ఆపరేషన్ ఫస్ట్ గైస్. ట్రావర్సల్ అంటే అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఒకసారి చూడడం గైస్. అంటే ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేయడం, వెళ్ళడం, దాని దగ్గరికి వెళ్ళడం, దాన్ని చూడడం. అలాగా సింపుల్గా ఏంటంటే, క్లాస్లో మన టీచర్స్ ఉంటారు. టీచర్స్ అటెండెన్స్ తీసుకున్నప్పుడు రోల్ నెంబర్ 1 నుంచి లాస్ట్ రోల్ నెంబర్ వరకు అన్నీ చెప్తారు. అందరిని అడుగుతారు ప్రజెంటా ఆబ్సెంట్ అని చెప్పి. దీన్ని కూడా ఒక టైప్ ఆఫ్ ట్రావర్సల్ అంటారు గైస్. సో ఈ ట్రావర్సులు మనం C++లో ఎలా చేయగలుగుతామంటే, ఫస్ట్ C++లో సే గైస్, ఇది మీకు తెలుసు అనుకుంటున్నా. హ్యాష్ ఇంక్లూడ్ IOStream, దీన్ని హెడర్ ఫైల్స్ అంటారు గైస్. ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని కూడా అంటారు IOStreamని. ఈ యూజింగ్ నేమ్ స్పేస్ std, ఇది నేమింగ్ కన్వెన్షన్ అంటారు గైస్ C++లో. మనకందరికీ తెలుసు మన కోడ్ ఎప్పుడు కూడా ఇంట్ మెయిన్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పి. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం అరేని మనం ఎలా డిక్లేర్ చేయాలి అని చెప్పి. ఇంట్ అరే నేమ్ అంటే, ఇంట్ అంటే ఇక్కడ మనం ఇంటీజర్స్ ఇస్తాం కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ని తీసుకున్నాం. ఇక్కడ మనకు నచ్చిన నేమ్, సైజ్, అరే ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఎనీ ఎలిమెంట్స్ 30, 40, 50. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ట్రావర్స్ చేసి ప్రింట్ చేయాలి అనుకుంటున్నా గైస్.
అన్ని ఎలిమెంట్స్ని ట్రావెల్స్ చేయాలంటే మనకు గుర్తుకు రావాల్సింది లూప్, ఫర్ లూప్. ఫర్ int I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 5 అంటే అరే యొక్క సైజు, I ప్లస్ ప్లస్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేస్తా. cout arr ఆఫ్ I. ప్రతి ఎలిమెంట్స్కి స్పేస్ ఇవ్వడానికి ఇది. లూప్ క్లోజ్ చేసి ఇంట్ కొడుతున్నాం కాబట్టి రిటర్న్ వాల్యూ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది కంపైలర్. రిటర్న్ 0 క్లోజ్. దిస్ ఈస్ ద కోడ్ టు ట్రావర్స్ అన్ అరే ఇన్ C++. అర్థమైందని అనుకుంటున్నా గైస్. మనం డ్రై రన్ చేద్దాం ఇది మొత్తాన్ని, అప్పుడు మనకు క్లియర్గా అర్థమైద్ది గైస్. ఇప్పుడు ఇదే కోడ్ని జావాలో రాయాలి అంటే జావా పబ్లిక్ క్లాస్ మెయిన్. ఈ ఇంటి మెయిన్ ఎలాగో పబ్లిక్ క్లాస్ మెయిన్ అలాగ గైస్. ఎందుకంటే జావా అన్ని కోడ్స్ కూడా క్లాసెస్లోనే దాచిపెట్టుకొని ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ మనం పాస్ చేయాలి. స్ట్రింగ్ ఆర్గ్స్ గైస్. ఇదంతా బేసిక్ సింటాక్స్ జావాలో. ఏ కోడ్కైనా మనం ఇదే రాయొచ్చు. ఇప్పుడు జావాలో అరేని డిక్లేర్ చేయడం ఎలాగో ఇంట్ అరే ఈక్వల్ టు 10, 20, 30, 40, 50. గైస్ మీకు చెప్పా, జస్ట్ ఇంటీజర్ని మనం సైజుని జావాలో డిక్లేర్ చేయక్కర్లేదు. అరే ఇప్పుడు ఫర్ లూప్ రన్ చేయాలి. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ మనకు సైజ్ తెలియదు కాబట్టి అరే ఆఫ్ లెంత్ అని అంటే ఇది జావాలో ఒక ఫంక్షన్ అరే డాట్ లెంత్. మీకు అరే యొక్క సైజుని అది ఇస్తుంది I ప్లస్ ప్లస్. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకు cout ఎలాగో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, దీన్ని అరే ఆఫ్ ఐని లూప్స్ క్లోజ్ చేయాలి. ఇలాగా మనం దీన్ని చేస్తాం. అదే పైథాన్లో అయితే పైథాన్లో చాలా ఈజీగా ఉంటుంది గైస్. జస్ట్ అరేని డిక్లేర్ చేయడం మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా. 10, 20, 30, 40, 50. ఫర్ లూప్ ఇలా రాస్తాం. ఫర్ ఎక్సిన్ అరే అని చెప్పి డైరెక్ట్గా ఎక్సిన్ ప్రింట్ చేసేయడమే. పైథాన్ బీ లైక్ ఇండెక్స్ వద్దు, నాకు డైరెక్ట్ వాల్యూ సరిపోద్ది, నేను దాన్ని ప్రింట్ చేస్తాను అనే థీమ్లో ఉంటుంది గైస్. ఇప్పుడు ఈ కోడ్స్ని మనం డ్రై రన్ చేద్దాం, అప్పుడు మనకు క్లియర్గా అర్థమైద్ది. జావాతో డ్రై రన్ చేద్దాం గైస్. ఎందుకంటే అది అంటే అన్ని కోడ్స్ మ్యాక్సిమం ఒకేలాగా మనకు రన్ అవుతాయి. మనం లాజిక్ మాత్రం ఒకటే అన్నిటికి. ఏం చూసిన అన్ని కోడ్లు కూడా మనకు ఒకటే అవుట్పుట్ వస్తాయి. కానీ వాటి ఒక సింటెక్స్ అవి కొంచెం తేడాగా ఉంటాయి అంతే. సే అరే ఉంది మన దగ్గర ఉంది 10, 20, 30, 40, 50. గైస్ ఇండెక్సింగ్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. దీని యొక్క ఇండెక్స్ 1 సెకండ్ గైస్. 0, 1, 2, 3, 3, 4. ఇప్పుడు ఫర్ లూప్ స్టార్ట్ అయ్యిద్ది. I ఈక్వల్ టు 0 అయినప్పుడు I లెస్ దెన్ గైస్ అరే డాట్ లెంత్ అంటే ఇక్కడ మనకి వాల్యూ 5 వస్తుంది. అది జావా ఫంక్షన్, అది అరే డాట్ లెంత్ అని చెప్పి అది డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి. I ఈక్వల్ టు 0 అయినప్పుడు I లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి సిస్టమ్ డాట్ ప్రింట్ డాట్ అరే ఆఫ్ 0, 10 అని ప్రింట్ చేస్తుంది.
అంతే కదా. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ అయింది కాబట్టి ఐ ఈక్వల్ టు 1కి వస్తుంది. మళ్ళీ 1 లెస్ దెన్ 5 కాబట్టి అరే ఆఫ్ 1 ప్రింట్ చేస్తుంది, అంటే 20. అంటే మన అవుట్పుట్లో ఇప్పుడు ఏమేమి ఉంది గైస్, 10 ఉంది, 20 ఉంది. ఐ ఈక్వల్ టు 1 ప్రింట్ అయిపోయిన తర్వాత ఐ ఈక్వల్ టు 2 అయింది, ఎందుకంటే ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి. 2 లెస్ దెన్ 5 అవును. అరే ఆఫ్ 2ని ప్రింట్ చేయైతే 30. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 3 అయింది. 3 లెస్ దెన్ 5 అవును. సరే, అరే ఆఫ్ 3ని ప్రింట్ చేయైతే 40. ఇలా ప్రింట్ అవుతాయి గైస్. దీన్నే ట్రావర్స్ అంటారు. మీరు చూస్తే చూడండి, మనం ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్తున్నాం, వాటిని ప్రింట్ చేస్తున్నాం. ఈ ట్రావర్సల్స్ ఉపయోగించి మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఐ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఐ ఈక్వల్ టు 4 అయింది. 4 లెస్ దెన్ 5 కాబట్టి అరే ఆఫ్ ఇండెక్స్ 4 దగ్గర ఉన్నది ప్రింట్ చేయంటే 50 వాల్యూ కాబట్టి 50. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 5 అయింది గైస్. ఇప్పుడు మనం గమనిస్తే 5 లెస్ దెన్ 5 కాదు. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఇది మన అవుట్పుట్ గైస్. దీన్నే అరే ట్రావర్సల్ అని చెప్పేసి అంటారు గైస్. అర్థమైందని అనుకుంటున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు కరెక్ట్గా గమనిస్తే చూడండి, ప్రతి కోడ్లో కూడా చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. అరే డిక్లరేషన్ C++లో ఇలా చేస్తాం, చాలా ఈజీగా అవుతుంది. అదే జావాలో అయితే ఇలా చేస్తాం. సైజుని స్పెసిఫై చేయక్కర్లేదు జావాలో. పైథాన్లో అయితే ఇలా చేస్తాం డైరెక్ట్గా. పైథాన్లో డేటా టైప్స్ ఉండవు, ఏం ఉండవు. డైరెక్ట్గా ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ అన్నీ పెట్టేసి ఐటరేట్ చేసేయడమే. ఫర్ లూప్ మీరు చూసుకుంటే C++ది జావాది రెండు మ్యాక్సిమం ఒకేలా ఫర్ లూప్స్ ఉంటాయి. ఏదైనా ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే C++లో Cout అంటాం, పైథాన్లో అయితే అదే జావాలో అయితే system.out.print అంటాం, పైథాన్లో అయితే డైరెక్ట్ ప్రింట్ అంటాం. అంతే గైస్, ఇది అరే ట్రావర్సల్. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, యాక్సెసింగ్ గైస్. ACCESSING యాక్సెసింగ్ ఎలిమెంట్. ఏదైనా ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఇండెక్స్. మీరు కరెక్ట్గా గమనిస్తే మనం ట్రావర్స్ చేసినప్పుడు కూడా యాక్సెసింగ్ చేసాం. అరే ఆఫ్ ఐ అంటే అరే ఆఫ్ ఐ ఇండెక్స్ ఐ, ఆ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ప్రతిసారి యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ప్రింట్ చేయడానికి అవుతుంది. సో ఇప్పుడు యాక్సెసింగ్ ఎలా చేద్దామో ఇంకొంచెం డీప్గా చూద్దాం గైస్. యాక్సెస్ అంటే స్పెసిఫిక్ ఎలిమెంట్ని డైరెక్ట్గా తీసుకోవడం. అరేలో ఏదైనా ఎలిమెంట్ని డైరెక్ట్గా మనం తీసుకోవాలంటే యాక్సెస్ చేయాలి, డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అది మనం ఇండెక్స్ ఉపయోగించి చేస్తాం. ఒక ఎగ్జాంపుల్, లెట్స్ సే మార్క్స్ అనే ఒక అరే ఉంది గైస్ మన దగ్గర. 10, 20, 30, 50, 70. నాకు ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ కావాలి గైస్. థర్డ్ ఎలిమెంట్ అంటే ఇది. ఇప్పుడు వీటికి మనం ఇండెక్స్ కూడా చూసుకుంటే 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. థర్డ్ ఎలిమెంట్ అంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్. అంటే మార్క్స్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని తీసుకుంటే నాకు థర్డ్ ఎలిమెంట్ ఆన్సర్ వస్తున్నట్టే. అంటే దీని వాల్యూ ఏమైద్ది, 30 అయింది. దీన్నే యాక్సెసింగ్ అంటారు గైస్. దీన్నే మనం C++లో ప్రింట్ చేయాలంటే యాక్సెస్ చేసిన ఎలిమెంట్ని మీకు ఆల్రెడీ తెలుసు, Cout చేయాలి మార్క్స్ ఆఫ్ 2 అని చెప్పి. అంటే సెకండ్ ఎలిమెంట్ని, అదే థర్డ్ ఎలిమెంట్ని మనకు కావాలనుకుంటున్నాం కాబట్టి థర్డ్ ఎలిమెంట్ అంటే సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్. ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ ఎందుకు అయిందంటే మనం 0 బేస్డ్ ఇండెక్సింగ్ చేస్తాం కాబట్టి. అదే జావాలో అయితే system.out.println అరే ఆఫ్ మార్క్స్ ఆఫ్ 2. పైథాన్లో అయితే ప్రింట్ మార్క్స్ ఆఫ్ 2 డైరెక్ట్గా. ఇది గైస్, మీరు ఏ లాంగ్వేజ్లో చేసినా
లాజిక్స్ అన్నీ డిఎస్ఏలో ఒకేలాగా ఉంటాయి కదా, జస్ట్ బేసిక్ సింటాక్స్ మాత్రమే. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా, ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలాగా మనం రాస్తాం, కానీ దాని యొక్క మీనింగ్ మాత్రం ఒకటే అని చెప్పి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే కదా, సింటాక్స్ ఎప్పుడు కూడా 0 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు మరి. అలా ఇప్పుడు అప్డేట్ ఆపరేషన్ గురించి చూద్దాం గైస్. ఇప్పటి వరకు మనం ట్రావర్స్ చేయడం నేర్చుకున్నాం, ఏదైనా ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు అరేలో ఏదైనా ఎలిమెంట్ని అప్డేట్ చేయడం కూడా నేర్చుకున్నాం. అప్డేషన్ ఆపరేషన్. అప్డేట్ అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయడం. లెట్స్ కాంటాక్ట్స్లో మీరు తప్పుగా ఒక కాంటాక్ట్కి తప్పు పేరు పెట్టారు, ఆ పేరుని మళ్ళీ మార్చుతారు కదా. ఒక శాలరీ రాంగ్ ఎంట్రీ అయితే ఫిక్స్ చేయడం, ఇటువంటివన్నీ ఇవి అప్డేషన్ వల్లే జరుగుతాయి గైస్. లెట్స్ సే వీ హ్యావ్ అరే మార్క్స్, ఇంకొక మార్క్స్ అని చెప్పి ఒక అరే ఉందనుకోండి. ఇది నా మార్క్స్, ఇది నీ మార్క్స్, మీలో ఏవో ఒకరు మార్క్స్. ఇది మా అన్నీ మార్క్స్ అనుకోండి, ఇది నా ఫ్రెండ్ మనోజ్ఞ మార్క్స్ అనుకోండి, ఇది ఇంకొకరు మార్క్స్ అనుకోండి. ఇది నా మార్క్స్ కదా, నాకు 10 రాలేదు అంటే ఫస్ట్ 10 వచ్చాయి, రీవాల్యుయేషన్ పెట్టుకున్నాను, నాకు ఎక్స్ట్రా మార్క్స్ వచ్చాయి అంటే రీవాల్యుయేషన్లో నాకు ఒక 95 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 10 95తో నేను రీప్లేస్ చేయాలి. అప్పుడు మనం ఎలా అప్డేట్ చేయొచ్చు అంటే, మార్క్స్ ఆఫ్, ఇది 0th ఇండెక్స్ కదా గైస్, నేనున్నది 0th ఇండెక్స్ 1 2 3 4 ఈక్వల్ టు మార్క్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు నాకు వచ్చిన మార్క్స్ 95. ఇలా నేను అరేలో ఉన్న ఎలిమెంట్స్ని అప్డేట్ చేయవచ్చు గైస్. ఇది ఏ లాంగ్వేజ్లో అయినా సేమ్, C++ అయినా, జావా అయినా, పైథాన్ అయినా, 3 లాంగ్వేజెస్లో కూడా అప్డేట్ చేయడం సేమ్. ఓల్డ్ వాల్యూ రీప్లేస్ అయిపోతుంది గైస్, అరే హ్యాపీ స్టూడెంట్స్ మార్క్స్ కరెక్ట్గా ఉంటాయి అలా. ఇప్పుడు ఈ అరేలో ఏదైనా నేను ఒక ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి అనుకుంటున్నాను, దీన్నే మనం సెర్చింగ్ అంటాం గైస్. ఏమంటాం? సెర్చ్ అంటే వాల్యూ అరేలో ఉందా లేదా అని చెక్ చేయడమే సెర్చింగ్ గైస్. సింపుల్ మెథడ్ ఏంటంటే లీనియర్ సెర్చ్ అని చెప్పి ఉంటుంది. ఒక్కొక్క ఎలిమెంట్ని సెర్చ్ చేసుకుంటా వెళ్తాం, ఉందా లేదా స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఒక్కొక్కటి చెక్ చేస్తాం. దీనికి మనం కోడ్ రాయాలంటే గైస్, ఫస్ట్ యాజ్ యూజువల్ C++లో దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఈ ఇంట్ కీ ఈక్వల్ టు 30 అంటే ఈ ఎలిమెంట్ ఉందా లేదా మనం చెక్ చేయబోతున్నాం. లెట్స్ సే వీ హ్యావ్ అన్ అరే ఇంట్ అరే ఆఫ్ 5 ఈక్వల్ టు 10 15 20 30 35. ఈ అరే మన దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని నేను ట్రావర్స్ చేస్తా, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది 30 ఉందా లేదా అని చెప్పి. సో ట్రావర్స్ చేయడం ఎలాగో మనకు తెలుసు. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0th ఇండెక్స్ నుంచి I less than 5 అంటే అరే ఒక సైజు, ఐని ఇంక్రిమెంట్ చేస్తా ప్రతిసారి. ఇప్పుడు నేను లోపల ఒక కండిషన్ రాస్తా, ఇఫ్ అరే ఆఫ్ I ఈక్వల్ టు కీ అంటే 30. ఒకవేళ అయ్యింది అనుకోండి, నేనేం ప్రింట్ చేస్తానంటే ఐ గాట్ ద కీ అని చెప్పి, Cout I ఫౌండ్ ఇట్. ఇది గైస్ కోడ్. దీన్నే మనం జావాలో రాయాలంటే సింపుల్, నాకు తెలిసి మీరు ఆల్రెడీ గెస్ చేసేసి ఉంటారు. ఇలా డిక్లేర్ చేయాలి జావా గైస్. ఇది అరే నేమ్ మనం జావాలో ఎలా డిక్లేర్ చేస్తాం, సైజ్ అవ్వం, అరే నేమ్ అరే ఎలిమెంట్స్ 35. సేమ్ మళ్ళీ ట్రావర్స్ చేయాలి కదా, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని కదా మనం చెక్ చేస్తున్నది. I less than మనం సైజ్ అవ్వం కాబట్టి అరే డాట్ లెంత్ అని ఒక ఫంక్షన్ ఉపయోగిస్తే డైరెక్ట్గా మన కోడే ఇక్కడ 5 అని డిసైడ్ అవుద్ది. అంటే అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అది దాని లెంత్ కింద తీసుకుంటుంది. సేమ్ కండిషన్ కూడా, ఇఫ్ అరే ఆఫ్ I ఈక్వల్ టు కీ అయితే ప్రింట్ చేయడానికి ఏంటిగా సిస్టమ్ డాట్
అవుట్ డాట్ println ఎలిమెంట్ ఫౌండ్ ఇట్ ఈస్ ఐ ఫౌండ్ ఇట్, అలాగా ఏదో ఒకటి ఐ ఫౌండ్ ఇట్ అయిపోయిన తర్వాత లూప్స్ క్లోజ్ చేసేస్తాం గైస్, అంతే. ఇది జావాలో. అదే పైథాన్లో అయితే, పైథాన్ మీకు చాలా తెలిసే ఉంటుంది, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు. పైథాన్లో అయితే ఇందులో మనకు డేటా టైప్స్ ఏమి ఉండవు గైస్. ఇంట్, క్యార్, ఫ్లోట్ ఇటువంటి డేటా టైప్స్ ఏమి ఉండవు. డైరెక్ట్ కీ ఈక్వల్ టు 30 ట్రావర్స్ చేయడం కూడా మీకు తెలుసు. నాకు నువ్వు ఇండెక్స్లు గట్ట ఇవ్వక్కర్లేదు, ఎలిమెంట్ నువ్వు డైరెక్ట్గా నేను చూసుకుంటున్నాను చెప్పేసి అంటూ ఉంటుంది పైథాన్. ఫర్ ఎక్స్ ఇన్ అరే అని డిక్లేర్ చేయాలి కదా గైస్ మనం. 10, 15, 20, 30, 35 ఫర్ ఎక్స్ ఇన్ అరే ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు కీ అయితే ఏం చేయాలి గైస్ మనం, ప్రింట్ ఐ ఫౌండ్ ఇట్, ఇంతే గైస్. సో దీన్ని కూడా ఒక చిన్న డ్రై రన్తో మనం చూద్దాం. సేమ్ డ్రై రన్ గైస్. మన దగ్గర ఏముంది, అరే ఉంది. 10, 15, 20, 30, 35 మనం ఫైండ్ చేయవలసిన ఎలిమెంట్ 30. సో ఇప్పుడు లూప్లోకి వెళ్తాం గైస్. ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 చూస్తాం. అరే డాట్ లెంత్ అంటే 5 కదా మనకి సైజ్ ఆఫ్ అరే. 0 లెస్ దెన్ 5 కాదో చెక్ చేస్తాం. అవును కాబట్టి లూప్ లోపల ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం గైస్. అంటే ఇది అరే ఆఫ్ ఐ అంటే గైస్ అరే ఆఫ్ 0 10 ఈక్వల్ టు కీ 30. ఇది ఈక్వల్ టు కాదు. సో లూప్ లోపల మనం ఏం ప్రింట్ చెయ్యం, ఐ ఈక్వల్ టు 1 దగ్గరికి వెళ్ళిపోతాం ఐని ఇంక్రిమెంట్ చేస్తూ. 1 లెస్ దెన్ 5 అవును కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ లూప్ లోపల ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తాం. అరే ఆఫ్ 1 అంటే 15 ఈక్వల్ టు కీ 30. కీ అనేది 30 కదా, 15 ఈక్వల్ టు 30 కాదు. ఐని ఇంక్రిమెంట్ చేస్తాం అంటే ఐ ఈక్వల్ టు 2 అయింది. ఇండెక్సింగ్ 0, 1, 2, 3, 4. ఐ ఈక్వల్ టు 2 అంటే అరే ఆఫ్ 2 ఎంత గైస్, 20 ఈక్వల్ టు కీ కాదు. సో మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేస్తాం గైస్. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 3 దగ్గరకు వచ్చాం. 3 లెస్ దెన్ అరే డాట్ లెంత్ కాదో చెక్ చేస్తాం. ఇది సాటిస్ఫై అయింది కాబట్టి అరే ఆఫ్ 3 అంటే 30 గైస్, వి ఫౌండ్ ఇట్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. 30 ఈక్వల్ టు 30. ఇది అవును కదా గైస్, ఈ కండిషన్ ట్రూ. అందుకని మనం ఏం చేస్తామంటే ఇఫ్ లోపలికి వెళ్ళి ఐ ఫౌండ్ ఇట్ అని ప్రింట్ చేస్తాం. ఐ ఫౌండ్ ఇట్, ఇది ఎలిమెంట్ ఉంటే ఇది ప్రింట్ చేస్తాం గైస్. ఒకవేళ మనం ఇప్పుడు లెట్స్ మనం కీ ఈక్వల్ టు 14 ఫైండ్ చేయాలనుకుంటున్నాం. 40 అనేది మన ఎర్రర్లో లేదు. ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఐ ఈక్వల్ 0తో స్టార్ట్ చేస్తూ ఇక్కడ సాటిస్ఫై అవ్వదు. ఐ ఈక్వల్ టు 1కి వెళ్తాం, సాటిస్ఫై అవ్వదు. ఐ ఈక్వల్ టు 2కి వెళ్తాం, సాటిస్ఫై అవ్వదు. ఐ ఈక్వల్ టు 3కి వెళ్తాం, సాటిస్ఫై అవ్వదు. ఐ ఈక్వల్ టు 4కి వెళ్తాం, సాటిస్ఫై అవ్వదు. ఐ ఈక్వల్ టు 5 వచ్చినప్పటికి 5 లెస్ దెన్ 5 కాదు కాబట్టి లూప్ నుంచి ఏకంగా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయట్లేదు. సో ఎలిమెంట్ లేకపోతే ఏం ప్రింట్ చేయం, ఒక ఎలిమెంట్ ఉంటేనే ఐ ఫౌండ్ ఇట్ అని ప్రింట్ చేస్తాం గైస్. ఇది సెర్చింగ్ కాన్సెప్ట్ గైస్. మీరు కోడ్స్ మళ్ళీ చూస్తే సేమ్ ఒకేలాగా మీకు అన్నీ అనిపిస్తాయి. చాలా ఈజీ గైస్ మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం. కన్ఫ్యూజ్ అవ్వకండి, సింటాక్సెస్ని కొంచెం గమనించండి. ఒకవేళ ఇవి కూడా మీకు అర్థం కాకపోతే ఈ W3A స్కూల్స్లోకో ఎందులో దానికి వెళ్ళి బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని రండి గైస్. W3A ఇది ఒక వెబ్సైట్, ఇందులో ప్రోగ్రామింగ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇవన్నీ బేసిక్స్ గైస్. ఈ బేసిక్స్ జస్ట్ ఫర్ లూప్ ఎలాగ రన్ అవుద్ది అవి జస్ట్ బేసిక్ నేర్చుకొని వస్తే ఇవన్నీ మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. అది గైస్. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్, స్మాల్ టాస్క్. మన దగ్గర ఒక అరే ఉంది. ఈ అరేలో 5, 10, 15, 20 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. 15 ఇండెక్స్ ఏంటి, 15 ఏ ఇండెక్స్లో ఉంది? ఇది మీకు చిన్న క్వశ్చన్ గైస్. కమెంట్లో ఆన్సర్ పెట్టండి.
ట్రై చేయండి గైస్. 15 ఏ ఇండెక్స్లో ఉంది, ఇండెక్స్ కూడా 0 1 2 3 ఇలాగా. గైస్ అయితే ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా గైస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఆపరేషన్స్, ఇది ఇన్సర్షన్ అండ్ డిలీషన్, ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్ గైస్. సో ఈ రెండు కొంచెం టైం టేకింగ్ కూడా. సో వీటిని ఎక్స్ట్రాగా వేరే వీడియోలో సాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అంతే గైస్, జస్ట్ ర్యాపింగ్ ద థింగ్స్ అప్. C++, జావా, పైథాన్, ఈ 3 లాంగ్వేజెస్లో మనం కోడ్ రాస్తాం గైస్. అంటే ప్రతి వీడియోలో కూడా ఇదే ఫార్మాట్లో మనం వెళ్తాం. గైస్, కమింగ్ టు దిస్ వీడియో, వాట్ వీ లర్న్డ్ ఈస్ ట్రావర్సింగ్ అరే, యాక్సెసింగ్ ఎలిమెంట్, అప్డేటింగ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇంకా నేర్చుకున్నాం గైస్ సెర్చింగ్, హౌ టు ఫైండ్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే, సెర్చింగ్. ఈ 4 నేర్చుకున్నాం గైస్. ఇవి మనం మళ్ళీ పదే ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు ఇవి ఉపయోగిస్తూనే ఉంటాం గైస్. సో కోడింగ్ సీరియస్గా నేర్చుకోవాలంటే ఈ సిరీస్ని ఫాలో అవ్వండి గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా డిఎస్ఏ తెలుగులో బాగా డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకునే వాళ్ళకి సజెస్ట్ చేయండి. నా నుంచి ఒక చిన్న ఏమనుకుంటారంటే అంటే చిన్న సజెషన్ ఏంటంటే, కోడ్ డైలీ కన్ఫ్యూషన్ స్లోగా పోతుంది గైస్. డైలీ మీరు కోడ్ చేయండి, ఏదో ఒకటి, చిన్న క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అయినా, మీడియం క్వశ్చన్ అయినా, ఏదో ఒక క్వశ్చన్ రోజు ట్రై చేయండి గైస్. కోడింగ్ అనేది మీకు బ్రెడ్ అండ్ బటర్లా అయిపోద్ది. లవ్ యూ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.